న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆయన ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. రాహుల్ పై మోదీ విసురులు. తప్పుడు సాక్షులతో కేసులు, బాబు పాలనంతా అన్యాయమే, వైఎస్ జగన్. కాంగ్రెస్ నాయకులు బీసీలను మోసం దగా చేసి ధర్నా చేస్తున్నారు. కేటీఆర్. కాళేశ్వరం కమిటీ ఇచ్చిన రిపోర్టు మొత్తం ట్రాష్ లాగా ఉంది. హరీష్ రావు. ఆపరేషన్ సింధు పై విపక్షాలు పార్లమెంట్లో చర్చకు పట్టుబడి ప్రభుత్వం ముందు నిలవలేకపోయాయని, ఇప్పుడు ఎందుకు చర్చకు పట్టుబడ్డామా అని విచారిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన ఒకే అవకాశాన్ని కూడా వినియోగించుకోలేకపోయాయని అన్నారు. లోక్సభలో కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీపై కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మంగళవారం నాడు ఇక్కడ జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడారు. हमारे सदियों पुराने सांस्कृतिक संबंधों का जीवन प्रमाण है। अभी जारी किए गए डाक टिकट, जिसमें दोनों देशों के राष्ट्रीय पुष्प हैं, हमारी मित्रता की महक दर्शाते हैं। फ्रेंड्स, हर स्तर पर संवाद, हर क्षेत्र में सहयोग लंबे समय से हमारे संबंधों की पहचान रहा है। आज मैंने और राष्ट्रपति जी ने आपसी सहयोग, क्षेत्रीय मुद्दों और अंतर्राष्ट्रीय परिस्थितियों पर विस्तार से बातचीत की। ये प्रसन्नता का विषय है कि आज हमने अपने संबंधों को स्ट्रैटेजिक पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है। इस पार्टनरशिप के पोटेंशियल को परिणामों में परिवर्तित करने के लिए एक व्यापक एक्शन प्लान भी बनाया गया है। हमारा बायलैटरल ट्रेड निरंतर बढ़ रहा है और $3 बिलियन का आंकड़ा पार कर चुका है। इसे और मजबूत करने के लिए इंडिया आसियान फ्री ट्रेड एग्रीमेंट के रिव्यू को जल्द से जल्द पूरा करना हमारी प्राथमिकता है। साथ ही हमने द्विपक्षीय प्रेफरेंशियल ट्रेड एग्रीमेंट की दिशा में काम करने का फैसला भी किया है। इंफॉर्मेशन एंड डिजिटल टेक्नोलॉजी, स्वास्थ्य, ऑटोमोबाइल्स, इंफ्रास्ट्रक्चर, मिनरल्स, हर सेक्टर में हमारी कंपनियां सक्रिय रूप से काम कर रही हैं। विज्ञान और टेक्निक के क्षेत्र में वायरोलॉजी से लेकर एआई और एडिटिव मैन्युफैक्चरिंग तक जॉइंट रिसर्च चल रही है। आज संपन्न हुए साइंस एंड टेक्नोलॉजी कोऑपरेशन प्लान से इसमें और गति आएगी। वाराणसी में स्थित इंटरनेशनल राइस रिसर्च इंस्टीट्यूट का रीजनल सेंटर ఏపీలో చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నా న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు నడిపిస్తున్నారని ఆరోపించారు. అక్రమ, తప్పుడు కేసుల్లో బాధితుల తరపున న్యాయవాదులు నిలబడాలన్నారు. న్యాయవాదుల సేవలను పార్టీ ఎప్పుడు మర్చిపోదు అంటూ హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడే వారికి తప్పకుండా వారికి ప్రాధాన్యత ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధుల భేటీ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్, రాష్ట్రంలో ఇవాళ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి, న్యాయవాదులుగా మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు, పార్టీకి అన్ని రకాలుగా తోడుగా పెద్దగా మీరు ఉంటున్నారని చెప్పారు. మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం చేసినారో ఈసారి ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకూడదు, డేటాబేస్ క్రియేట్ చేయండి అని చెప్తాను. ఈ డేటాబేస్ ఆధారంగానే రేపొద్దున ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు అనేది ఉంటుందనేది ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ 1 వీక్లో, నెక్స్ట్ వీక్ బహుశా ఒక యాప్ కూడా తయారు చేస్తా ఉన్నాం. దాంట్లో కూడా మీ సీనియర్ లాయర్లు అందరూ కూడా దాంట్లో యాప్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. యాప్ తయారీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీ కార్యకర్తకు ఎవరైనా ఎక్కడ అన్యాయం జరిగినా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని తన పేరు, తనకు ఏమన్యాయం జరిగింది, తనకు ఎవరి వల్ల అన్యాయం జరిగింది, ఆ అధికారి హోదా ఏమిటి,
నీకు జరిగిన అన్యాయం ఏమిటి, ఆటోమేటిక్లీ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద రేపొద్దున జగన్ 2లో ఎవడెవడైతే అన్యాయం చేసినాడు, ఎవడెవడైతే అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, ఎవడెవడైతే అన్యాయంగా మనుషులను చిత్రహింసలు పెట్టారు, వాళ్ళందరినీ కూడా రేపొద్దున చట్టం మీద నిలబడతాం. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా. ఈరోజు లాయర్లుగా మనం పోయి వాదించే కార్యక్రమం ఏదైతే మనం చేస్తూ ఉన్నాము అని అంటే, ఎవరి తరపున మనం వాదిస్తున్నాము అని అంటే నిజంగా దెబ్బతిన్న వాని తరపున వాదిస్తూ ఉన్నాం. ఆ దెబ్బ అనేది ఎంత తీవ్రంగా కనిపిస్తూ ఉంది అని అంటే, దొంగ కేసులు పెడతా ఉన్నారు, అందులో నుంచి దొంగ సాక్ష్యాలు పుడతా ఉన్నాయి, దొంగ సాక్ష్యాల ఆధారంగా మనుషులను తీసుకొని పోయి జైల్లో పెడతా ఉన్నారు. జైల్లో నుంచి ఆ మనిషి బయటకు వచ్చేసరికి ఆ కేసు అయిపోయేసరికి మరో కేసు. నిజంగా ఈ వ్యవస్థ లేకన్నది మార్పు అనేది రావాలా. అధికారం ఉంది కదా అని చెప్పి, యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి దుర్వినియోగం పరచడం అన్నది ఎంతటి బాధ కలిగిస్తుంది అటువైపున వ్యక్తికి కూడా అన్నది ఇటువైపున వ్యక్తికి కూడా అర్థం కావాలి. అర్థం కావడానికి అందుకనే లాయర్లు చేయించిన ఈ యాప్ని మనందరి సమక్షంలోనే నెక్స్ట్ వీక్ అది కూడా లాంచ్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ చేసే ప్రతి విషయంలో కూడా మరొక్కసారి మళ్ళీ చెప్తా ఉన్నా, మీ పాత్ర చాలా ముఖ్యం. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. ఇక్కడ ధారాలి గ్రామంపై జల ప్రవాహం విరుచుకుపడింది. ఈ ఘటనలో దాదాపు 50 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని, 20-25 హోటళ్లు నివాసాలు కొట్టుపై ఉండవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. కీలకంగా నదీ పరివాహక ప్రాంతాల్లో కుంభవృష్టి కారణంగా ఈ మెరుపు వరదలు సంభవించినట్లు సమాచారం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 1000 కోట్లు దోచుకునే వాళ్ళకే పెద్ద పదవులు కావాలి, నేను అందరిలాగా పైరవీలు చూసి దోచుకునే వాడినైతే కాదు అంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. అవసరమైతే అంత దూరం కూడా పోతా, నేనైతే భయపడా, మీ అందరికి మాటిస్తున్నా. మళ్ళా కానీ నేను అందరిలాగా పదవులకు పోయి పైరవీలు చేసి దోచుకునేటోడు అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? అడ్డం పెట్టుకొని రాజకీయాలకు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి 1000 కోట్లు దోచుకునేటానికి వారికి పదవులు కావాలి. కాంగ్రెస్ నాయకులు బీసీల మోసం దగా చేసి ధర్నా చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు బీసీ డిక్లరేషన్ లో రిజర్వేషన్ తో పాటు సంవత్సరానికి 20,000 కోట్ల లాగా 5 సంవత్సరాలకు 1 లక్ష కోట్లు బీసీ సబ్ ప్లాన్, 42% రిజర్వేషన్లు, రాజకీయాల్లో, ఉద్యోగాల్లో, ఉపాధిలో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా ఇస్తామని అంటున్నారు. రిజర్వేషన్లు తప్పించి మిగతావి కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. అవి చేయకుండా బీసీలను మోసం చేస్తున్నారు. దాన్ని ధర్నా అనో జోక్ అంటాను. ఎందుకంటే మేము ఈ మాట శాసనసభలో బిల్లు పెట్టినప్పుడే చెప్పాం. యు ఆర్ కటింగ్ అ వెరీ క్రూయల్ జోక్ ఆన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ దిస్ స్టేట్. అంటే బీసీలను మోసం చేస్తూ మీరు దగా చేస్తున్నారు, వంచిస్తున్నారని చెప్పాం. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీరు సమాధానం ముఖ్యమంత్రి గారిని అడగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. 42% రిజర్వేషన్లు అని ఢిల్లీకి వచ్చి డ్రామా చేస్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా, మీరు బీసీ డిక్లరేషన్లో ఒక ఈ రిజర్వేషన్ల మాటను ఇయ్యలేదు. మీరు ఏమేం మాటలు చెప్పినారు? సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు, 5 ఏళ్లలో 1 లక్ష కోట్ల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నారు, బీసీ సబ్ ప్లాన్ పెడతామన్నారు, 42% రిజర్వేషన్ రాజకీయాల్లోనే కాదు ఉద్యోగాల్లో, ఉపాధిలో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా ఇస్తామన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ప్రభుత్వాన్ని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, మీ చేతుల్లో ఉన్నాయేమో చేస్తలేరు. మీ చేతుల్లో బీసీ సబ్ ప్లాన్ ఉన్నది, చేయండి. మీ చేతుల్లో బీసీలకు 1 లక్ష కోట్ల బడ్జెట్ ఇచ్చే అవకాశం ఉంది, చేయండి. 2 బడ్జెట్లు పెట్టారు, ఒక్కొక్క బడ్జెట్లో 20,000 కోట్లు అన్నారు. 2 బడ్జెట్లు కలిపి కూడా 20,000 కోట్లు పెట్టలేదు. అందులో ఖర్చు అయితే 10,000 కోట్లు కూడా దాటం లేదు. అందుకే మరి ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని కోరేది, మీ చేతుల్లో ఉన్న పనులు ముందు చేయండి. అట్లయితేనే బీసీలు నమ్ముతారు. 42% రిజర్వేషన్ ఏ ఒక్క ప్రభుత్వ కాంట్రాక్ట్లనని ఇప్పటివరకు ఈ 2 ఏళ్లలో ఇచ్చినారా? ఇవ్వలేదు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడతామన్నారు, ఎందుకు పెట్టలేదు? బీసీ సబ్ ప్లాన్ ఎందుకు పెట్టలేదు? ఏ కారణం చేత 42% రిజర్వేషన్ విద్యలో, ఉద్యోగాల్లో మీరు ఇస్తలేరు? కేవలం రాజకీయాలే కాదు కదా, రాజకీయాల్లో 42% వాటా వస్తే మరి డెఫినెట్ గా రాజకీయ నాయకులకు లాభం అవుతుంది. కానీ బీసీ జాతికి లాభం కావాలంటే, బీసీల్లో ఉండే నిజంగా పేదవారికి లాభం కావాలంటే 42% కాంట్రాక్ట్లు ఇవ్వండి, 42% విద్యలో అవకాశాలు ఇవ్వండి, 42% ఉపాధిలో అవకాశాలు ఇవ్వండి. అట్లాగే 20,000 కోట్ల బడ్జెట్ మీరు చెప్పినట్టు పెట్టండి, బీసీ సబ్ ప్లాన్ పెట్టండి. అప్పుడు నమ్ముతారు మిమ్మల్ని తప్ప ఇక్కడ ఢిల్లీకి వచ్చి డ్రామా చేసి 4 ఓట్ల కోసం 4 డైలాగులు కొట్టి ఆఖరికి ఇక్కడ ఇంకెవరు అడ్డం పడుతున్నారని ఊహాజనితమైన శత్రువులను చూపెట్టి తప్పించుకుంటే కుదరదు.
ముమ్మాటికి మీ దొంగతనాన్ని, మీ దొంగ నాటకాన్ని మొత్తం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారని నా విశ్వాసం. రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలిందని అంటున్నారు. యాదాద్రి జిల్లాకు పోయి గంధమల్ల ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొడతాడు. కాళేశ్వరం నీళ్లే గంధమల్ల ప్రాజెక్టుకు పోతాయి. మల్లన్న సాగర్ నుండి నీళ్లు మూసీలోకి నీళ్లు పోవడానికి 6,000 కోట్లకు టెండర్లు ఫైనల్ చేశాడు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగమే. కాళేశ్వరం కూలిందని అబద్ధపు మాటలు చెప్పి గంగమల్లమ్మ కొబ్బరికాయలు కొట్టి మల్లన్న సాగర్ కు టెండర్లు ఎలా ఖరారు చేస్తావు బిడ్డ రేవంత్ రెడ్డి అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హర్ష వ్యాఖ్యానించారు. లేలే మేము ఆల్రెడీ 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసినాం, నువ్వు ఎట్ట తగ్గించినవు అన్నాడు. ఆనాడు ఎయిర్పోర్ట్లో కేసీఆర్ గారు మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసుంటే ఇంకా గంట సేపు నేను ఇన్నే ఉంటా, నువ్వు రా, ఆ అగ్రిమెంట్ నాకు చూపి నేను ఇక్కడ నుంచి రాజ్ భవన్కు పోయి రాజీనామా చేస్తాను. ఆ రోజు కేసీఆర్ గారు సవాల్ చేశారు. ఇది నేను నోటి మాట చెప్తలే, నా వీడియో కూడా మీరు చూడండి కావాలంటే. ఆనాడు కేసీఆర్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆనాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేక్ మాటలకు, గోబల్స్ మాటలకు ఏ రకంగా సవాల్ విసిరిన. ఆ రోజు 152 మీటర్లకు అగ్రిమెంట్ ఉందని ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. ఉన్నదా మరి అగ్రిమెంట్? ఈ రోజు వరకు ఆ రోజు కేసీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేసిండ్రు, ఇయ్యాలటి వరకు కూడా చేయలే. నిజంగా అగ్రిమెంట్ ఉంటే 7 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎందుకు తట్టెడు మట్టి కూడా మీరు తవ్వలేదు అంటే అబద్ధపు మాటలు, గోబల్స్ మాటలు. ఆనాడు కేసీఆర్ గారు మంచి పని చేస్తుంటే దాని మీద ఏదో అమృత భాండాగారంలో విషపు చుక్క వేసినట్టు, ఒక మంచి పని జరుగుతుంటే దాన్ని ఒక అబద్ధాలు చెప్పి అనుమానాలు కల్పించేటువంటి ప్రయత్నాన్ని సృష్టించారు. అఫ్కోర్స్ ఈ విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసు. నేను జోక్ చేస్తలేను, సీరియస్గా అంటున్నా. ఎందుకు ఈ మాట అంటున్నా చెప్పాలనా? కాళేశ్వరం కూలిందనేది ఆయన్నే. మొన్న యాదాద్రి జిల్లాలో పోయి గంధమల్ల కొబ్బరికాయ కొట్టిండా లేదా? గంధమల్ల ఏంటిది? కంటిన్యూయేషన్ ఆఫ్ కాళేశ్వరం. మరి కూలిందనేది నువ్వే, గంధమల్ల ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టేది నువ్వే, కూలిందనేది నువ్వే. మూసీకి నేను కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తెస్తా అని 6,000 కోట్ల రూపాయలకు టెండర్లు ఫైనల్ చేసినావా లేదా? మరి కాళేశ్వరం కూలిందంటావు, కాళేశ్వరం నీళ్లు 6,000 కోట్ల రూపాయలతో తెచ్చి మూసీలో పోస్తా అని టెండర్లు ఎట్లా ఫైనల్ చేస్తావు బిడ్డ? అంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, గోబల్స్ చెప్తున్నావు. సో ఎప్పటికైనా కేసీఆర్ చేసిన నిర్ణయం తన కోసం కాదు, 100 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి కేసీఆర్ గారు మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులను, కాళేశ్వరం ప్రాజెక్టును వారు నిర్మించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలను పిల్లలకు మొదటి పాఠశాలగా మార్చాలని జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్ పిల్లలందరినీ ప్రీ ప్రైమరీ విద్య కోసం అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చారు. తల్లిదండ్రులకు అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న ప్రీ ప్రైమరీ విద్యపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాలను పిల్లలకు మొదటి పాఠశాలగా మార్చాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. మంగళవారం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించారు. మరి చెవులు ఎక్కడున్నాయి? కళ్ళు ఎక్కడున్నాయి? కళ్ళు ఇక్కడ ఉన్నాయా? చేతులు ఉన్నాయా మీకు? మరి ఏం చేసావు చేతులతో? పెట్టుకోండి అందరు ఇట్లా. ఆయన ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. రాహుల్ పై మోదీ విసురులు. తప్పుడు సాక్షులతో కేసులు, బాబు పాలనంతా అన్యాయమే వైఎస్ జగన్. కాంగ్రెస్ నాయకులు బీసీలను మోసం దగా చేసి ధర్నా చేస్తున్నారు. కేటీఆర్
కాళేశ్వరం కమిటీ ఇచ్చిన రిపోర్టు మొత్తం ట్రాష్ లాగా ఉంది. హరీష్ రావు. ఇవి బులెటిన్ విశేషాలు.